పేరు వెంకన్న. గతంలో ఎట్లుంది పెట్టింది ప్రభుత్వం రేవంత్ రెడ్డికి కేసీఆర్? అప్పుడు మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడే ఏమున్నది, ఏం లేదు. అప్పుడు మంచిగా ఉన్నది. అప్పుడు కాలం మంచిగా అయింది. దయాకర్ సూపర్ పనులు చేసిండు. ఉన్నోని లేనోని అందరికి ఆదుకున్నాడు. కేసీఆర్ ఆదుకున్నాడు. అన్ని పనులు మంచిగా జరిగినాయి. ఇప్పుడు ఐదులో యూరియా బస్తాల కొరత ఏమన్నా? ఊరియా బస్సులే టైట్ అయినాయి. ఊరియా బస్సులే అంత లేవు. బస్సులకు పిండి బస్సులకు రేటు పెంచిండ్రు. సంక్షేమ పథకాలు అందరికి ఇస్తానని అంటున్నారు కదా సీఎం. యాడిస్తాను మరి ఊరియా బస్సులకు వాళ్ళు షాప్ వాళ్ళందరూ లింక్ పెడతారు కదా. లింక్ ఊరియా బస్తా 300 తీసుకుంటే 600 మందులు పైన తీసుకుంటేనే ఊరియా బస్సులు ఇస్తారు. యూరియా బస్తా తీసుకుని దానికి అదనంగా మందులు వేస్ట్ మందులు ఇస్తారు. వాళ్ళకి లాభం పోతలేదా? అప్పుడు యూరియా డైరెక్ట్ వచ్చేది. ఊరియా డైరెక్ట్ వచ్చేది. పిండి బస్సులు దానికి మందులు తీసుకుంటే ఇస్తామని అంటారు. అట్లా అంటారు. అప్పుడు 1100కే బస్సు ఉండే, 1300కే ఉండే. ఇప్పుడు 1400 అయినాయి. అంత రేటు పెంచిర్రు. ఈ బస్సులు ఫ్రీ పెట్టిర్రు. అంత లాడోళ్ళు డొల్లి పెట్టించుడు. ఏమున్నది, మా కాలువ వచ్చేది ఈ కాలువలే ఆగిపోయినాయి. ఎక్కడికి పనులు అక్కడనే ఆగిపోయినాయి. ఇక్కడ చూస్తుంది పాలకుర్తి దగ్గర నుంచి వస్తుంది కాలువ. వస్తుంది అంతా ఇండియా పోతుంది. ఎవరు తీస్తాడు కాలువ? ఇక్కడ అక్కడ పోయినారు. బండ్లే పోయినాయి. ఏం పనులు లేదు, వేస్ట్ అవుతా. మా మేడం అయితే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అయితే సచ్చిన కాడ రాదు, పెళ్ళికి రాదు, ఎక్కడ రాదు. ఇక్కడ మొగలు సుత్తానికి రాదు. ఆపదని అంటే మాట్లాడదామని పోతే కలవకుండానే పోతుంది. ఎవరు మీ ఎమ్మెల్యే? దేగరావు ఇంత చిన్న పిల్లగాడు ఉన్నా, ఎంత పెద్దోడు ఉన్నా ఆయన భుజం మీద చేసుకొని గంట సేపు నిలబడి మాట్లాడిపోయేది. ఇప్పుడు ఏమున్నది, ఏం లేదు. ఈసారి ఒకసారి మళ్ళీ ఫస్ట్ ఇదే లాస్ట్ ఇది వచ్చేది, మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది.